నా హృదయపూర్వక నమస్కారాలు. విజయనగరం సామ్రాజ్యానికి రాజధాని ఉన్న నేల చంద్రగిరి నేల. ఈ నేలలో చాలా పవర్ ఉంది. కేవలం రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికి ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జన్మించిన నేల ఈ చంద్రగిరి నేల. పెద్దలు అన్నట్టు ఆ రోజు కూడా నేను ఇక్కడ పాదయాత్ర చేశా. చంద్రగిరి పాదయాత్ర నుంచి గాల్లో మార్పు వచ్చింది. ఈ రోజు మళ్ళీ యువగలం పేరుతో సభ పెట్టుకున్నాం. చూడండి వాతావరణంలో ఎంత మార్పు వచ్చిందో. జరుగు జగన్, జరుగు జగన్, వచ్చేది మన ప్రజల ప్రభుత్వమే. చంద్రగిరిలో జన్మించిన ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళి కాలేజీలో చిట్కలేస్తే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలే ఉలికబడతాయి. అలాంటి పవర్ మన చంద్రగిరి నేలకుంది, మన చిత్తూరు జిల్లాకుంది. మన జిల్లా ఒక చంద్రబాబు నాయుడు గారిని కాదు, ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రి చేసిన ఘనత మనకే తగ్గుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మధ్య పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు ముసలోడు అంటున్నాడు. ఈ రోజు అది తేలిపోవాలా. కొబ్బరికాయ ఇస్తే కనీసం వంగి కొట్టలేని వ్యక్తి ముసలోడు జగన్. 10 కిలోమీటర్ల కారులో వెళ్లకుండా హెలికాప్టర్లో వెళ్ళిన ముసలోడు జగన్. బస్సు నుంచి బయటికి దిగాలంటే స్టూలు లేని దిగలేని ముసలోడు ఈ సైకో జగన్. మర్చిపోయా, గత 4 సంవత్సరాలు 11 నెలలుగా ప్యాలెస్ నుంచి ఒక్క అడుగు బయట ముసలోడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. నేను ఈ సభాముఖంగా జగన్ కు ఛాలెంజ్ చేస్తున్నా. మై డియర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తా. ఇక్కడే తిరుమల ఉంది, నువ్వు ముందలెక్కుతావా నేను చంద్రబాబు నాయుడు గారు ముందల కొండెక్కుతారు చూద్దాం. అప్పుడు ముసలోడు ప్రజలే నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, సైకో జగన్ హయాంలో కూడా ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 తల్లి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడుల నంబర్ 1, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1, గ్రామీణ ఉపాధిలో నంబర్ 1, మహిళల భద్రతలో నంబర్ 1, సంక్షేమ కార్యక్రమాల్లో కూడా నంబర్ 1. ఈ సైకో జగన్ పరిపాలన కూడా ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 తల్లి. గంజాయి డ్రగ్స్ కి నంబర్ 1, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ లాంటి విశ్వకర ప్రమాదమైన మద్యానికి నంబర్ 1, కోడి కత్తికి నంబర్ 1, గులకరాయికి నంబర్ 1. ఏకంగా కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే దాంట్లో నంబర్ 1. పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్ ఛార్జీలు కూడా పెంచుతాం నంబర్ 1. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆనాడి పాలకులు కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గంటేశారు. రాజధాని లేని అనాథ రాష్ట్రంగా మన ప్రారంభించాం. సచివాలయం హైదరాబాద్ లో, అసెంబ్లీ కూడా హైదరాబాద్ లో ఉండేది. ఆ అసెంబ్లీ సాక్షిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల ఆంధ్రులను ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రులు ఉన్నప్పుడు ఒకే మాట చెప్పారు, ఉద్యోగాలు కల్పిస్తాం మన లక్ష్యం. ఎన్ని లక్షల